జరిగాయి. కొన్ని చెదురుమదురు సంఘటనలు, కొన్ని మైనర్ ఇన్సిడెంట్స్ మినహాయించి త్వరలోనే ఇంకొక 12 డేస్లో మన కౌంటింగ్ కూడా స్టార్ట్ అవబోతోంది. ఇప్పుడు భావోద్వేగాలు చాలా హై లెవెల్స్లో ఉన్నాయి. ఆ రిజల్ట్స్ ఎస్పెషల్లీ జూన్ 1 నుంచి ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ కూడా వస్తాయి. సో ఓడిపోతున్న పార్టీ వాళ్ళకి ఒక రకమైన భావోద్వేగం ఉంటుంది, గెలుస్తున్న పార్టీ వాళ్ళకి ఒక రకమైన ఎమోషన్స్ ఉంటాయి. ఈ ఎమోషన్లో వాటిని కంట్రోల్ చేసుకోలేక రోడ్డు మీద వచ్చి ఏమన్నా విధ్వంసానికి పాల్పడినా, అలాగే పోలీసుల మీద దాడికి చేయడం లాంటివి ఎలాంటి చర్యలు చేసినా పోలీసులు సిద్ధంగా ఉన్నారు. అది ఒక డెమో ఇవ్వడం జరిగింది. సో లాఠీ చార్జ్ చేయడము, అలాగే స్టన్ గ్రెనేడ్స్ ఉన్నాయి, అలాగే టియర్ గ్యాస్ షెల్స్, ఇట్లాంటివన్నింటినీ కూడా. సో ఎలాంటి ఎమర్జెన్సీ కన్నా ఏలూరు పోలీస్ జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉంది. సో ప్రజలకి అలాగే రాజకీయ నాయకులు కూడా నా విజ్ఞప్తి ఏంటి అంటే, మేము అవన్నీ బలప్రయోగం చేసేంత వరకు రాకుండా మీరు మాకు కోఆపరేట్ చేసి శాంతియుతంగా కౌంటింగ్ ఆ తర్వాత రోజులు కూడా ప్రశాంతంగా ఉండేలా మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఎలాంటి వైలెన్స్కి పాల్పడినా కానీ పోలీసులు టాలరేట్ చేసే పరిస్థితి లేదు. సో దిస్ ఈజ్ మై వార్నింగ్ టు ఆల్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్. ఈ పోలింగ్ రిజల్ట్ని అడ్డుపెట్టుకొని ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు పాల్పడే ప్రయత్నం చేసినా కానీ కఠిన చర్యలు ఉంటాయి. ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం, రిమాండ్కి పంపిస్తాం, వాళ్ళ మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తాం. సో యువతకు కూడా నా విజ్ఞప్తి ఏంటి అంటే, ఒక్క సెకండ్, ఒక మినిట్ మీ ఎమోషన్స్ని మీరు కంట్రోల్ చేసుకుంటే మిగతా లైఫ్లో క్రిమినల్ కేసులు లేకుండా వెళ్ళిపోతాయి. లేదా మీరు అభిమానించి ఒక నాయకుడు ఓడిపోయాడనో, మీరు అభిమానించి ఒక పార్టీ ఓడిపోయిందనో, అన్నెసరీ ఒక మాబ్లో మీరు కనబడితే మీరు ఏమీ చేయకపోయినా కామన్ ఆబ్జెక్ట్ అని ఒకటి ఉంటుంది. ఒక గుంపు అల్లరి చిల్లరి పనులు చేస్తూ విధ్వంసాలకు దిగితే ఆ గుంపులో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మనం రెస్పాన్సిబుల్గా హోల్డ్ చేయడం కుదురుతుంది. నేను ఎలాంటి పగలు కొట్టలేదు, నేను రాళ్ళు ఇసరలేదు, నేను ఎవరి మీద దాడి చేయలేదు, నేను జస్ట్ గుంపుతో ఉన్నాను అంటే కుదరదు. ఆ గుంపుతో ఉన్నప్పుడు మిమ్మల్ని కూడా మేము రెస్పాన్సిబుల్ చేసి అదే యాక్షన్ మీ మీద కూడా తీసుకోవడం జరుగుతుంది. ఒక్కసారి క్రిమినల్ కేసు రిజిస్టర్ అయినట్లయితే మీ ఒక మంచి జీవితం అన్న అసలు మీరు వదిలేసుకోవాల్సిందే. గవర్నమెంట్ జాబ్ ఎప్పటికీ రాదు. నౌడేస్ యాజ్ ఐఎమ్ ఆల్రెడీ సెయింగ్, ఈవెన్ ప్రెస్టీజియస్ ప్రైవేట్ కంపెనీస్ కూడా మాకు వెరిఫికేషన్ పంపిస్తున్నాయి. ఒక్క క్రిమినల్ కేసు ఉందని మేము రాసినా కానీ మీరు బ్లూ చిప్ కంపెనీస్ ఇట్లాంటి వాటి మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. సో ఐ రిక్వెస్ట్ ద యూత్, మీరు మీ ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకొని శాంతియుతంగా మాకు సహకరించాలి. తల్లిదండ్రులు కూడా నా విజ్ఞప్తి, ఆ కౌంటింగ్ రోజు మీ పిల్లలు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో చూసుకుంటే తర్వాత వాళ్ళ క్రిమినల్ కేసులో ఇరుక్కొని బెయిల్స్ కోసము మీరు లాయర్ల చుట్టూ, స్టేషన్స్ చుట్టూ, కోర్టు చుట్టూ తిరగకుండా ఉంటారు. థ్యాంక్ యూ. 144 సెక్షన్ ఉంటుంది, అంటే నలుగురికి మించి ఎక్కడ కూడా వితౌట్ పర్మిషన్ అసెంబుల్ కాకూడదు. అన్ని చోట్ల ఎస్పెషల్లీ మనం ఆల్రెడీ కౌంటింగ్ సెంటర్స్ నో ఫ్లై జోన్గా నేను ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా ఇచ్చేసాం. అలాగే ఎలాంటి బాణాసంచా అమ్మడం కానీ కాల్చడం కానీ చేయకూడదు. ఎలాంటి విక్టరీ ప్రొసెషన్స్కి కూడా ఎలాంటి అనుమతి లేదు. అందరూ మాతో సహకరించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. చిన్న చిన్న మైనర్ ఇన్సిడెంట్స్ మినహాయించి మంది చాలా శాంతియుతంగా జరిగింది. అదే శాంతియుతంగా కౌంటింగ్ తర్వాత రోజులు కూడా గడుస్తాయని ఖచ్చితంగా గడవడానికి కావాల్సిన చర్యలు కూడా మేము చేపడతాం.